మేము మా ఊర్లో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా చేసే పని ఒకటి ఏదైనా ఉంది అంటే వేప చెట్టు దగ్గరగా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా వారానికి 3 రోజులన్నా వేపాకైతే వేసుకుంటాము. వేపాకు పసుపు కలిపి వేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకటి కాదు, చాలా రకాలలో నాకు తెలిసిన ఒకటైతే చెప్తాను. మనము ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు వేప పసుపు ఉండలు చేసుకొని వేసుకుంటూ ఉంటే క్యాన్సర్ కణాలు అనేవి చచ్చిపోతుంటాయంట. అసలు క్యాన్సర్ అనేది రాదు అంట. నేను ఇది ఎక్కడ తెలుసుకున్నానంటే సద్గురు వీడియోస్ వింటున్నప్పుడు విని తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నానే కానీ పాటించలేదు. మా ఆయన విని అయితే పాటించడం స్టార్ట్ చేశారు. మేము ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఎవ్రీడే అసలుకి వేప చెట్టు దగ్గరే ఉండేది. మాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు దగ్గరే ఉండింది. ఇక్కడ ఊరికి వస్తే ఆబ్వియస్గా దగ్గరే ఉంటుంది కాబట్టి సో అలా వేప ఉండలు వేసుకోవడం అయితే అలవాటు అయింది. ఇండియాలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా వేసుకునే వాళ్ళము. యూకేకి వెళ్ళేటప్పుడు ఎలా అని చెప్పేసి వేప పొడి తీసుకొని వేప పొడి ఆడిచిన పసుపే కాబట్టి వేప పొడిని ఉండీలు చేసుకొని వేసుకునేవాళ్ళం. ఎంతైనా పొడి వేసుకునేదానికంటే కూడా అప్పటికప్పుడు వేప ఆకు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో ఎవరికైనా కానీ వేప అందుబాటులో ఉంటే మాత్రం వేప ఉండలు అట్లీస్ట్ వారానికి 3 సార్లు అయినా వేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మా కోసం మా అమ్మమ్మ అయితే వేప పసుపు వేసి దంచుతూ ఉంది. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? వేపాకు వేప ఇగురా అక్క? ఇగురమ్మడి కొంచెం సుమారుగా ముదిరినా కూడా వేయచ్చు. వేసి మెత్తంగా నూరి బండ మీద మెదిగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని నూరి వంటలు చేసి మింగిస్తే బాగా జీర్ణానికి మంచిది, అన్నిటికీ మంచిది. వేపాకు మాత్రలు జీర్ణానికి కూడా ఉపయోగపడుతుంది. బాగా మంచిది. కడుపులో ఏమన్నా ఉన్నా కూడా పోతాయి కదా. నులి పురుగులు అవి ఉంటాయి చిన్న పిల్లలకి, దానికి కూడా పోతుంది. నులి పురుగులు కూడా పోతుంది కదా. నులి పురుగులు అన్నిటికీ వేపాకు వంటలు మంచిది. మనం పిల్లకాయలకి మన్నం చేయకుండా ఉండాలంటే సొంటి, తెల్లవాయి, ఉప్పు గల్లు, మిరియాలు వేసి నూరుకొని అవి కూడా వేస్తే ఇంకా మంచిది. వారానికి ఒకసారి లేకపోతే 15 రోజులు. చిన్న పిల్లలు అయితే అట్టేస్తారు. పెద్ద పిల్లలు కాబట్టి నెలకు 2 సార్లు 3 సార్లు వేస్తే చాలు. మెత్తగా చిల్లంగా గంధంలాగా నూరేసింది కష్టపడి మా అమ్మమ్మ. ఇంకా బండ ఎడలుకుంటే అటు ఇటు పడిపోతుండే. ఉండలు కూడా చేసే అమ్మమ్మ ప్లేట్ తెచ్చేదే. తేప ప్లేట్లో పెడతాను. తేనె వాటర్లు ఇలా తేనె వాటర్లు ఇవి రమ్యమ్మ వేసేసుకోమ్మా, వేసుకో. హనీ వాటర్ తాగుతూ వేసుకో. నేను వేసేదమ్మా, వేసుకుంటుంది బిడ్డే. వేసేదమ్మా నేనా లోపలికి వేసుకో, అంగిట్లోకి వేసుకోవాలి అని మావాడు చేదు తట్టుకోలేక వాటర్ తాగుతున్నాడు, హనీ వాటర్. బుడ్డోడు మామూలుగా వేప పొడిని ఉండలు చేసి పెడితే చక్కగా మింగేస్తాడు. ఇది వేప విగురు అవడం వల్ల కొంచెం చేదు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సతాయిచ్చాడు మింగటానికి. బుడ్డదైతే హ్యాపీగా వేసేసుకుంటుంది. బుడ్డోడికి 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి అయితే నేను వేప ఉండలు అయితే వేస్తూ ఉంటాను. సో చాలా మంచిది. వీలున్నంత వరకు వేప విగురు దొరికితే అలా వేసుకోండి. లేదు అంటే వేపాకుని ఎండగొట్టి పొడి చేసుకొని వేప కొంచెం పసుపు ఒక చిన్న ఉండలు చూసారు కదా, అలాంటివి వేసుకుంటే మన హెల్త్కి చాలా బాగుంటుంది. అంతే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.